హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, పూర్ణాలు అన్నమాట ఫ్రెండ్స్ చేశాను. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్, పూర్ణాలు రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది దోసల పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇది దోసల పిండి అంటే మామూలు మినపప్పు బియ్యం అంటే ఒక గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం అనమాట నానబెట్టేసి 4 hours నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేసి ఫ్రెండ్స్, దాన్ని మామూలు దోసపిండిలా రుబ్బేసుకుని, అంటే బాగా చిక్కగా కాకుండా పెట్టాలన్నమాట. బాగా చిక్కగా కాకుండా పలుచగా కాకుండా దాన్ని పట్టేసి ముందుగా రెడీ పెట్టుకున్న శనగపప్పు నానబెట్టేసి కడిగి దాన్ని ఉడికించేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉడికించుకున్నాక ఇలాచీ కూడా వేసేసుకొని దాంట్లోనే అది మిక్సీ పట్టేసుకుని, మామూలుగా మిక్సీ లేకముందు అయితే దాన్ని పప్పు గుత్తితో కానీ లేకపోతే రోట్లో కానీ వేసేసి దాన్ని పప్పులా చేసేసి ముద్దలా చేసి అంటే లడ్డూలా చేసేసి దాని మీద ఆ లడ్డూకి ఏమో దోసల పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పొన్నపు పిండి దాంట్లో ముంచేసి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వీటిని పూర్ణాలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీటిని పూర్ణాలు అంటారు మరి. ఈ ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా అయితే పండగలకు ఎక్కువ స్టార్టింగ్ వండుతారన్నమాట. ప్రతి పండగకి వండుతారన్నమాట. పూర్ణం పూజకి కంపల్సరీ మెయిన్ పెడతారు. పూర్ణం ఒకటిని గారె ఒకటి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పూర్ణాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి.